దేవుడు ఒక్కడే, ఒకే ఒక్క సత్యదేవుడు తప్ప మరొక దేవుడు లేడని బైబిల్ స్పష్టంగా ఖచ్చితంగా నొక్కి చెబుతుంది. దేవుడు ఒక్కడే అని అంగీకరించడానికి మేధస్సు జ్ఞానము కంటే మనకు కావలసినది విశ్వాసము, విధేయత. దేవుడు అద్వితీయుడు. ఆయన స్వభావాన్ని, సంకల్పాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఆయన సార్వభౌమాధికారము స్థిరమైనది. దేవుడు ఒక్కడే అని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. దేవుడు అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొక దేవుడు లేడన్నది సత్యము. ఆజ్ఞలలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏమిటి అంటే, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు, అనగా ఒక్కడై ఉన్న దేవుడు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపబలను. ఇది ప్రధానమైన ఆజ్ఞ అని మార్కు సువార్త 12:29లో వ్రాయబడి ఉంది. కుటుంబానికి యజమానుడు ఒక్కడే, దేశానికి ప్రధాని ఒక్కడే, సర్వమానవాళికి దేవుడు ఒక్కడే. ఆయనే సృష్టికర్త, ఆదియందు భూమి ఆకాశములను సృజించినవాడు. ఆ ఒక్కడైయున్న దేవుడైన యెహోవాను ప్రతి ఒక్కరూ ప్రేమించి ఆయనను నమ్మవలసి ఉన్నది.